ఉద్యమకారుడు అనే మాట వాడద్దండి దయచేసి. ఎందుకంటే ఆయన సత్యవాక్యాన్ని బోధించాడు, వాక్య ప్రకారం ఎలా ఉండాలి అనేది నేర్పించాడు. ఉద్యమం అంటే మనమేం ఉద్యోగాలు చేసుకుంటూ పోవట్లేదు కదా. అందుకని అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బైబిల్ ఉన్నది ఉన్నట్టు బోధించే వాళ్ళు తయారు కావాలని ప్రభు నామంన నేను అందరినీ కోరుతున్నాను. ఫైనల్లీ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే యావత్ క్రైస్తవ సోదరులందరికీ కూడా ఏం చెప్తారు మేము? ఎలా భరోసాను కల్పించారు? మాకు భరోసా ఇచ్చేది దేవుడే అండి. ప్రభుత్వాలు ఇవ్వలేవు, అధికారులు ఇవ్వలేరు. వాళ్ళకు లేని శక్తి దేవుడికి ఉంది. మా పక్షాన మా దేవుడు పోరాడతాడు. అటువంటి ఆలోచన బైబిల్ మాకు ఇచ్చింది, కానీ అది ఆచరణలో పెట్టట్లేదు. అదే ప్రాబ్లం అయిపోతా ఉంది. మేము దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మాకు అన్వయించుకోవాలి, మా దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడనే ఆలోచన మాకు రావట్లేదు. ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. హీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. చూస్తున్నాము, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలారెడ్డి ఇక్కడికి వచ్చి దేవుడు మాకు న్యాయం చేస్తాడు, మాకు నమ్మకం ఉంది దేవుడి పట్ల, కానీ ఏం జరిగింది అన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఖచ్చితంగా ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు.